ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఏ రకంగా, ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కొద్ది రోజుల్లో రాబోతున్నటువంటి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అన్నదే ఇక్కడ ఒక డౌట్ ఉంది అందరికి. కానీ అది ఉంటుందో ఉండదో కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. ఇందుకు ఏమైంది ఏంటి అన్నప్పుడు తెలంగాణలో కలిసి పోటీ చేశారు. జాతీయ స్థాయిలో కూడా కలిసే ఉన్నారు. కలిసే ఉంటామని కూడా చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకోవట. ఇప్పటికే ఈ విషయంపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వగా తాజాగా ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పేశారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశ్నే లేదని ఆల్రెడీ తేల్చి చెప్పేసింది. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో తీర్మానం చేయడంతో పాటు పదే పదే తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుంది. తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి సాగుతున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎందుకు దూరం అంటోంది? ఏపీలో ప్రస్తుతం టీడీపీతో ఏ పార్టీ కలిసే పరిస్థితి లేదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఏపీలో కూడా కాంగ్రెస్ తో కలిసే సాగాలని నిర్ణయించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబుతో పొత్తు వద్దని నిర్ణయించుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ ఈ అంశంపై ఏపీకి చెందిన పార్టీ నేతల అభిప్రాయం కోరగా అందులో 70-80% మంది టీడీపీతో పొత్తు వద్దని రాహుల్ కు తేల్చి చెప్పారట. పొత్తు పెట్టుకోవడం వల్ల 2-3 సీట్లు రావచ్చు. కానీ భవిష్యత్తులో ఏపీలోనూ కాంగ్రెస్ పరిస్థితి తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో తయారైన విధంగానే మారుతుందని తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోయినా భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉండాలంటే పొత్తు వద్దని గట్టిగా సూచించారు. ఈ విషయంలో కేవీపీ రామచంద్రరావుతో పాటు మరికొంతమంది నేతలు కీలక పాత్ర పోషించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బహిరంగ పొత్తు లేకపోయినా ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ల మధ్య లోపాయికారి అవగాహన మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు. అందుకే గతంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. ఎప్పుడైనా విమర్శలు చేయాల్సి వచ్చినా మొక్కుబడి విమర్శలతోనే సరిపెడుతున్నారు. తెలంగాణలో పొత్తు పెట్టుకుని జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరాటం అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతున్నటువంటి ఏకైక జాతీయ పార్టీకి దూరంగా ఉండటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే ఇక్కడ ఏదైతే జాతీయ పార్టీగా ఉందో, ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుందో అటువంటి ఆ జాతీయ పార్టీయే ఇప్పుడు టీడీపీకి ఏపీలో పొత్తుకు మాత్రం దూరంగా ఉంటామని చెప్పటాన్ని చూస్తుంటే జనాలకి ఏమర్థమవుతుందో ఏంటో మరికొద్ది రోజులు ఆగితే తప్ప తెలియదన్నమాట.